సో ఇంతకుముందు మనం పునర్జన్మ అని మాట్లాడుకున్నాం కదా సార్. సో మీరు ఇక్కడ భగవద్గీత కంప్లీట్ చేయాలని ఇప్పుడు కాదు, కొన్ని జన్మల క్రితమే ఎక్కడో భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు. అందుకోసమే మీకు ఆ కుటుంబం ఫ్యామిలీ కూడా అలా దొరికింది ఈ జన్మలో. అవును అవును, ఆ పునర్జన్మ గురించి చెప్పాలి మనం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. జాతస్య హి ధ్రువో మృత్యు అంటే పుట్టినవాడికి మరణం తప్పదు, అంటే నువ్వు పోవడం కన్ఫర్మ్ అని చెప్తున్నాడు. చాలా గొప్ప పాఠం ఇది. రెండో మాట ఏమంటున్నాడంటే మరణించిన వానికి జన్మము తప్పదు, పునర్జన్మ ఉంది అని ధృవీకరిస్తున్నాడు. ఈ పునర్జన్మ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నువ్వు బాగా చదివితే మార్కులు ఎలా వేస్తారో, మార్కులు బాగా రావడం అనేది బాగా చదవటం మీద ఎలా అయితే ఆధారపడిందో ఊరికే రావు. అలాగే ఈ జన్మలో మీరు చేసే కర్మ తాలూకు ఫలితమే తర్వాత జన్మలో నువ్వు ఉత్తమాధమ జన్మలకి అది కారణమవుతుంది. అధమమైన జన్మ అంటే వాడి జీవితాంతం వాడు బాధపడుతూనే ఉంటాడు, వాడికి ఏది కలిసి రాదు, వీడికి అలా మాట్లాడుతుంటారు చూడండి. వాడు ఎప్పుడూ కష్టాలే, ఊరికేరే అట్లా. దాన్ని దేవుడిని నిందించకూడదు. దరిద్రుడా నువ్వు ఉన్నావు, దేవుడా నువ్వు ఉన్నావా, నాకు ఎప్పుడు నా నుదుటిన ఇట్లా రాశావు, ఈ వెధవరాత రాశావు నువ్వు అని దేవుడిని తిట్టుకుంటుంటారు చూడండి. ఒక్క తలకి రాత రాయడం చేతగాని వాడికి 4 తలలు దేనికో మోయడానికి అని దేవుని తిట్టేటవాడు. వాడికి ఏమి క్యాస్ట్ ఫీలింగ్లు ఏం లేవు. నీ తల మీద మాత్రమే దరిద్రంగా రాయడం, ఇంకోటి తల మీద వాడు ఏది పట్టినా బంగారం అవుతుందని వాడికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్తో వాడికి ఎక్కువ రాయడం ఉంటుంది. అట్లా నమే ద్వేష్యోస్తి న ప్రియ, ఇది పరమాత్ముడి సిద్ధాంతం. ఒకటి పట్ల ద్వేషం కానీ ఒకటి పట్ల ప్రియత్వం కానీ ఉండదు, అందరూ సమానమే. ఎవడైతే ధర్మ మార్గంలో ఉంటాడో వాడి పక్కన మాత్రం వీడు నడుస్తూ ఉంటాడు. యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. గోవులు ఎక్కడైతే ఉంటాయో కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో ధర్మం అక్కడ ఉంటుంది, ధర్మం ఎక్కడైతే ఉంటుందో జయం అక్కడ ఉంటుంది. ది సక్సెస్ బిహైండ్ అర్జున ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ. కాబట్టి పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, పోతే మళ్ళీ జన్మ ఉంది అని పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరించింది భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో. అలాగే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో దీన్నే ఇంకొక శ్లోకం రూపంలో చెప్తూ శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్. వాయువు పరిమళములను వాని స్థానము నుండి కొనిపోవునట్లు జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళుతున్నప్పుడు తనతో పాటు ఇంద్రియాలని మనస్సుని తీసుకువెళుతున్నాడు. వాడు ఎందుకు పుట్టగానే అలా బిహేవ్ చేస్తున్నాడంటే వాడితో పాటు వాడు పూర్వజన్మలో చేసిన కర్మల తాలూకు ఆ యాటిట్యూడ్ అది ఏదైతే ఉందో ఆ కర్మల తాలూకు ఫలితం ఈ ఇంద్రియాలకి మనస్సుకి అంటుకుని ఉంటుందట. ఇది క్యారీ చేస్తాడు వాడు. అందుకని మీరు చూడండి, ఒక రిక్షా కార్మికుడు కడుపున ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుడుతుంది చూడండి, కష్టపడి చదువుకున్న అమ్మాయి. ఒక మహాపండితుడి కడుపున ఒక దుర్మార్గుడు ఎవడో పుడతాడు చూడండి. మన లాజిక్ ప్రకారం వాడి తెలివితేటలో వీడికి రావాలి కదా, సైన్స్ అక్కడే ఆగిపోతుంది. వీడు ఎందుకు అలా ఉన్నాడు, వీడికి ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాడు, వాడు ఇంటర్మీడియట్ దాకా బాగా చదివాడు కదా, డిగ్రీ దగ్గరికి వచ్చేసరికి వాడు ఎందుకు సర్వనాశనం అయిపోయి వాడు దుర్మార్గుల పంచన చేరి ఇటు వెళ్ళిపోయేంటి సడన్గా అనిపిస్తుంది. ఒక్కోసారి ఇంటర్మీడియట్ వరకు అల్లరి చిల్లరగా దిగాడు, సడన్గా వాడు చదువులో చాలా సీరియస్ అయిపోయాడు. ఏంటిది కాంబినేషన్స్? జస్ట్ లౌకికంగా డిస్కస్ చేసేవి కాదు అవి. అవి ఖచ్చితంగా నీ కర్మల తాలూకు ఫలితాలనే నువ్వు అనుభవించాలి. అందుకని ఆల్వేస్ డూ సత్కర్మ, మంచి పనులు చేయండి, దాని తాలూకు ఫలితం అనుభవిస్తారు. చెడ్డ పనులు చేయండి, దాని తాలూకు ఫలితం కూడా అనుభవిస్తారు. ఏం దాచుకున్నావో బ్యాంకులో అదే మీకు వడ్డీ రూపంలో వస్తుంది. 100 రూపాయలు దాచుకుని 1 కోటి రూపాయలు వడ్డీ రమ్మంటే రాదు. అలా అందుకని లైఫ్ ప్రతిదీ అట్లా. మీరు బ్యాంకులో మీరు ఏవి పనులు చేసినా మీరు బ్యాంకులో దాచుకుంటున్నారు, పరమాత్మ అనే బ్యాంకులో మీరు దాచుకుంటున్నారు, తర్వాత పే చేయాల్సిందే.